దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? ఈ దినం మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క అనుదిన ధ్యానములకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఉదయం లేవగానే మీరందరూ కూడా ప్రార్థన చేశారని, ప్రభుత్వ సమయాన్ని గడిపారని నమ్ముచూ ఉన్నాను. ప్రతిదినము కూడా ప్రభుత్వ సమయాన్ని గడపండి, ప్రభు పాదాలు పట్టుకోండి, ప్రార్థన చేయండి, వాక్యం చదవండి. దేవుడితో మనం సహవాసం చేసినప్పుడు ఆ దినం మన జీవితాలలో ఉన్నటువంటి ప్రతి అవసరతలు అక్కర్లు తీర్చే గొప్ప దేవుడుగా ఆయన అంటాడు. ఈ దినం ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా మనతో దేవుడు మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు. ప్రార్థన చేసి ఈ దినపు వాగ్దానాన్ని మనమందరం పొందుకుందాం. తలలు వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడ, నీకు వేలాది వందనాలు, స్తోత్రములు ప్రభువు. అదే కాలము మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. మా అందరితో మీరు మాట్లాడండి. మాకు కావాల్సినటువంటి నీ కృపా సహాయములు మెండుగా దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనమును చదువుకుందాం. మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానం. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు మనము అడిగితేనే మన యొక్క అవసరతలు వారికి తెలుస్తాయి. దేవుని బిడ్డలారా, అడగకపోతే మనకి ఏం కావాలో వారికి తెలియదు. ఒక సామెత ఉంటుంది కదా, అమ్మైనా అడగకపోతే అన్నం పెడుతుందా? ఈ లోకంలో అడగాలి, అడిగితేనే వారికి తెలుస్తుంది. కానీ ఈరోజు ఈ వాగ్దానం వింటున్నటువంటి మన జీవితంలో మన దేవుడు ఎలాంటి వాడంటే, మనము అడగక మునిపే మన అక్కడి ఏంటో తెలుసుకున్నటువంటి దేవుడుగా నిలిచి ఉన్నాడు. ఎంత శ్రేష్టమైనటువంటి దేవుడు అండి! మన యొక్క అవసరతలు, మన యొక్క అక్కర, మనకున్నటువంటి సమస్యను ఎరిగినటువంటి దేవుడుగా, ఒక అద్భుతమైనటువంటి దేవుడుగా ఆయన మన జీవితంలో ఉంచి ఉన్నాడు. అంటే సమస్తమును ఎరిగినటువంటి దేవుడుగా ఆయన ఉంచి ఉన్నాడు. మన కష్టము, మన బాధ, మన యొక్క శ్రమను గ్రహించగలిగినటువంటి దేవుడు, ఎరిగి ఉన్నటువంటి దేవుడుగా ఆయన ఉంచి ఉన్నాడు. దేవుని బిడ్డల దేవాది దేవుడు తన శిష్యులతో మాట్లాడుతూ ఉంచి ఉన్నాడు. పై వచనాలలో మనం గమనిస్తే ఆయన ప్రార్థన విధానాన్ని నేర్పిస్తూ ఉంటున్నాడు. ఆయన, మీరు వేషధారుల వల్లే మీరు ప్రార్థన చేయొద్దు, మనుషులకు కనపడేటట్లుగా మీరు ప్రార్థన చేయొద్దు, విస్తరించి మీరు ఎక్కువగా మాట్లాడొద్దు. కానీ ఒక పని చేయండి, రహస్యమందు ఉన్నటువంటి మీ తండ్రికి మీరు ప్రార్థన చేయండి. రహస్యమందు చూచుచూ ఉన్నటువంటి మీ తండ్రికి మీరు ప్రార్థన చేయగలిగితే దేవుడు ఆయన మీకు అనుగ్రహిస్తాడు. మీ యొక్క అక్కర్లు ఎరిగినటువంటి దేవునికి మీరు ప్రార్థన చేయండి. మనుషులకు కనపడేటట్లుగా, మనుషులకు మన యొక్క అవసరత కనపడేటట్లుగా ప్రార్థన చేయకూడదు, కానీ దేవునికి కనపడేటట్లుగా మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మన యొక్క అవసరతలు తీర్చే దేవుడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఎన్నో అవసరతలు ఉన్నాయి, ఎన్నో అక్కర్లు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా తీర్చగలిగినటువంటి గొప్ప దేవుడు. ఎప్పుడంటే మనము ఆయన దగ్గరకు వచ్చి ఆయనకు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మన యొక్క అక్కర్లు తీర్చే దేవుడు. హాగరు జీవితంలో మనం గమనిస్తే, అబ్రహాము శారా ఆమెను ఇంటి నుంచి బయటకు పంపించేశారు. బెయేర్షెబా అరణ్యంలో ఒంటరిగా తన యొక్క కుమారునితో ఉంది. తీసుకువెళ్ళినటువంటి ఆహారం, నీళ్లు అయిపోయింది. ఏం చేయాలో తోచడం లేదు. ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి తన యొక్క సమస్యను చెప్పుకోవాలి అని ఆలోచన చేస్తూ మరి ఒక చోట ఆమె మోకరించి ప్రార్థన చేసింది. ప్రభువుకు తన యొక్క సమస్యను చెప్పుకుంది. దేవుని బిడ్డలారా, ఆ యొక్క అరణ్యములో పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను వెతుక్కుంటూ వచ్చి ఆమెకున్నటువంటి అక్కర్ను దేవుడు తీర్చినట్లుగా హాగరు జీవితంలో మనం గమనిస్తాం. కావలసినటువంటి నీటిని దేవుడు, ఒక ఓటను దేవుడు ఆమెకు అనుగ్రహించి ఆమె యొక్క కుమారుని యొక్క దాహాన్ని తీర్చి దేవుడు ఆశీర్వదించినట్లుగా హాగరు జీవితంలో మనం గమనిస్తాం. ఆ అరణ్యములో ఆమెకు ఏ యొక్క అక్కర ఉందో ఆ అక్కర ఎరిగినటువంటి దేవుడు ఆ అరణ్యములో ఆమెకున్నటువంటి ఆ యొక్క కొరతను దేవుడు తీసివేసి ఒక సమృద్ధిని, ఆశీర్వాదమును దేవుడు ఆమెకు అనుగ్రహించడం గల కారణం ప్రభు దగ్గరకు వచ్చింది, అడిగింది, తన యొక్క సమస్యను చెప్పుకుంది. ఈరోజు నీవు కూడా రహస్యమును చూస్తున్నటువంటి దేవుని దగ్గరకు వచ్చి నీ సమస్యను, నీ కష్టమును, నీ యొక్క అక్కరను చెప్పుకోగలిగితే మన యొక్క అక్కర ఎరిగినటువంటి దేవుడుగా, మన సమస్యను ఎరిగినటువంటి దేవుడుగా ఆయన ఉంచి ఉన్నాడు. ప్రభు దగ్గరికి రండి, ప్రభు దగ్గర చెప్పుకోండి. ప్రతి ఒక్కరికి దేవాది దేవుడు సహాయం చేసి ఆయన ఆశీర్వదించును గాక. ఆమేన్.
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల నీకు వేలాది వందనాలు, స్తోత్రములు. ఉదయకాల సమయంలో చక్కని వాగ్దానం ఇచ్చారు. ఈ వాగ్దానము యేసయ్య ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి. ఎన్నో అవసరతలు ఉన్నాయి, ఎన్నో అక్కర్లు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. ప్రతి వారికి నాయన నీ కృపను అనుగ్రహించి ప్రతి వారికి సహాయం చేయమని, దీవించమని, ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.